వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని లక్డీ కపుల్ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేటి నుండి వారం రోజుల వరకు ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. ముషీరాబాద్లో కేటీఆర్ కారు అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు కారుపైకెక్కి దాడికి యత్నించడం పట్ల పలువురు నిరసన తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన కుమారి పూజా శర్మ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 4,000కు పైగా అనాథ శవాలకు స్వయంగా దహన సంస్కారాలు చేయించి కర్మకాండలు చేయించి ప్రతి అమావాస్య రోజున వారి అస్థికలను వివిధ నదులలో కలుపుతూ శభాష్ పూజ అంటూ అభినందిస్తున్నారు. కుమారి పూజా శర్మ ఎంచుకున్న జీవితం ప్రపంచ మానవాళికే ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమంటూ మాటలతో చెప్పలేని గొప్ప ధన్యజీవి అని కొనియాడుతున్నారు. शीघ्र फल प्रदाय श्री नीलकंठाय नमः शिवाय.